కొంచెం ఇవన్నీ చర్చతో అయిన ప్రైవేట్ డిబేట్లో మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వైసీపీ సీనియర్ నాయకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే గాదే వెంకటేశ్వరరావు గారు, జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. పువ్వాడ సుధాకర్ గారు, అమరావతి జేఏసీ కన్వీనర్ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే అజయ్ కుమార్ టీడీపీ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా సుధాకర్ గారు, సార్ సుధాకర్ గారు, అమరావతికి గెజిట్ రాబోతుంది, రేపు సెషన్స్లో పెడుతున్నారు అట. మీకు ఇంకా ఏమన్నా అనుమానాలు ఉన్నాయి? సరే, అక్కడ ఉన్న అసలు ప్రాబ్లమ్స్ ఏంటి సార్? రాజకీయాలు చర్చలు ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. మీరు వాస్తవంగా అమరావతి జేఏసీ కన్వీనర్గా ఉన్నారు కాబట్టి, ఆ ఉద్యమాల్లో మీరు పాల్గొన్నారు కాబట్టి మీకు పూర్తిగా దీని అంశం తెలుసు కాబట్టి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా భూములు ఎక్వైర్ చేయడానికి చూస్తున్నారు రెండో విడత. సో మీ వెర్షన్ ఏంటి అసలు? ఇది ముందుగా మీకని వర్మ గారు, మీకు డిబేట్ లో పాల్గొన్నటువంటి పెద్దలకి, 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు అమరావతి రాజధాని అనే అంశం నిజంగా ఇప్పటికే ఇది గనక గత పాలకులు కూడా దీని యొక్క ఆవశ్యకతని, రాష్ట్రానికి రాజధాని ఆవశ్యకతని లేనటువంటి రాష్ట్రంగా ఉంది, దాని ఆవశ్యకతను గుర్తించి ఏర్పాటు చేసినటువంటి అమరావతి రాజధానిని కొనసాగించి అభివృద్ధి చేసి ఉన్నట్లయితే ఇప్పటికే మనము ఈ యొక్క రాజధాని ఫలాలు ఈ ఆంధ్రప్రదేశ్ బిడ్డలకు అందుతూ ఉండేవి. దురదృష్టం కొన్ని స్వార్థపూరితమైనటువంటి రాజకీయ విధానాల వలన తమకు ఎక్కడ పేరు రాదేమో అనేటువంటి ఉద్దేశంతో గత పాలకులు 2019 నుంచి 2024 వరకు ఏ విధంగా అమరావతి రాజధానిని భ్రష్టు పట్టించే విధంగా ఈ నిర్ణయాలు తీసుకున్నటువంటి విధానం అందరికీ తెలుసు. మీ అందరి సహకారం వల్ల, రాష్ట్ర ప్రజల సహకారంతో దాదాపు 1631 రోజుల పాటు ఉద్యమాన్ని చేసి తిరిగి రాజధానిని పునరుద్ధరించుకోవడం జరిగింది. ప్రజల ఆకాంక్షలు ఏంటో అందరికీ, యావత్ భారతదేశానికి అర్థమైంది. ప్రజలందరూ కూడా అమరావతి రాజధానిని కోరుకున్నారని. నిర్వాదాంశము ఇది అనేక మంది వైసీపీ నాయకులు కూడా ఈ మధ్య కాలంలో అమరావతి రాజధాని ఉద్యమం మా అధికారం కోల్పోవడానికి ఒక ప్రధాన ఆయుధం అనేటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రజల ఆకాంక్షలు గత ఎన్నికల్లో వ్యక్తం చేయడం జరిగింది. దాని ప్రకారమే మనకి ఈ రాజధాని నిలబడింది. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని అభివృద్ధి చేసుకోవడం, నిజంగా ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్టు ఇప్పుడు మళ్ళీ భూ సమీకరణ చేయటం అవసరమా? తప్పనిసరిగా. ఎందుకంటే అమరావతి రాజధానికి మొదటి విడతలో చెప్పినప్పుడే దీని యొక్క రోడ్లు కానీ, దీని యొక్క మాస్టర్ ప్లాన్ విధానాన్ని కానీ మనం పరిశీలించినట్లయితే ఇది మొదటి దశలో తీసుకున్నటువంటి 54,000 ఎకరాలు ప్రభుత్వ భూమితో కలిపి తీసుకున్నటువంటి భూమి దీనికి అనుసంధానంగా తీసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి విషయం మీకు అర్థమవుతా ఉంటుంది. ఎందుకంటే వీటిని ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డుకి కలిపితేనే ఆ రోడ్లన్నీ అంతటితో అక్కడ కట్ అయిపోతే చిన్న రోడ్ల నుంచి పెద్ద రోడ్లకు రావడానికి ఆస్కారం ఉండదు. అంటే మనకి స్పష్టమైనటువంటి విధానంగా, అంటే రైతులందరికీ కూడా స్పష్టంగా తెలుసు ముందే, మాకు మా భూములు ఇచ్చేటప్పుడే రెండో విడత కూడా పూలింగ్ మళ్ళీ జరిగి తీరుతుంది. ఎందుకంటే అప్పుడు గతంలో ఇప్పుడు ఏదైతే రెండో విడతలో భూములు ఇచ్చినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి, ముఖ్యంగా తాడికొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దపరిమ కానివ్వండి, లేకపోతే వడ్డమాన్ కానివ్వండి, హరిశ్చంద్రపురం కానివ్వండి, ఈ రైతులందరూ కూడా గతంలో ఆ పంచాయతీ తీర్మానాలు చేసి మా భూములను కూడా ల్యాండ్ పూలింగ్ లోకి తీసుకోండి అని ఏకగ్రీవ తీర్మానాలు చేసి గత ప్రభుత్వానికి అందజేయడం జరిగినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఇది ఇప్పుడు మొదటి దశలో తీసుకోవడం కుదరదు, ఇది ఈ దశని ఇంతవరకు అభివృద్ధి చేసిన తర్వాత తదుపరి తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మొదటి దశ, అంటే చాలా మంది అంటారు ప్రభుత్వం ఏం చేయాలి, ఇక్కడ ప్రభుత్వం చేసేటువంటి పనులు స్పష్టంగా చేయబడ్డాయి. అదేంటంటే, ఒకటి, రాజధానిని ఏ విధంగా నిర్మించాలి అనేటువంటి ఒక మాస్టర్ ప్లాన్ ని నోటిఫై చేయడం జరిగింది. ఆ మాస్టర్ ప్లాన్ ని అభివృద్ధి చేయడానికి కాంట్రాక్టర్ని ఎంపిక చేయడం జరిగింది. బిడ్లు వేసి బిడ్డింగ్ ద్వారా ఈ కాంట్రాక్టులు టెండర్స్ ద్వారా ఆ టెండర్స్ ఫైనలైజ్ చేశారు. దానికి ఆ టెండర్లకు అవసరమైనటువంటి నిధులు సమకూర్చుకోవడానికి ఇప్పటికే రుణ ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఒకటి, ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి సుమారుగా 15,000 కోట్ల రూపాయలకి, అడ్కో నుంచి 26,000 కోట్ల రూపాయలకి,
అదే విధంగా ఇక్కడ బ్యాంకుల యొక్క కన్సార్షియం నుంచి 20 సుధాకర్ గారు నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు గెజిట్లోకి వెళ్తుంది, అందరూ హ్యాపీయా రైతులు? రెండో విడత కూడా ల్యాండ్ పూలింగ్ అంతా ఓకే అవుతున్నారా? అంత అభివృద్ధి జరుగుతుందా? చాలా అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటి? ఇది మీ దగ్గర ఉన్న అనుమానాలు, మీ వాళ్ళే మాట్లాడుతున్నారు చాలా మంది. అవునండి, అంటే రైతులకి ఎందుకంటే మేము గతంలో 2019 నుంచి 2024 దాకా అనేక ఇబ్బందులు పాలయ్యాం. ఆ ఇబ్బందులన్నిటినీ మళ్ళీ వైసీపీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే వ్యాఖ్యలు రోజుకు ఒక రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం ఆయనకు అలవాటైంది. రాజధాని గురించి మరి ఆయనకి ఒక పూర్తిగా సమాచారం లేకపోవటమో లేకపోతే ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కానీ ఆయన అనేక రకాలుగా సీరియల్ గా అప్పుడప్పుడు ప్రత్యక్షమయ్యి దాని మీద అసలు అసంబద్ధమైనటువంటి కామెంట్స్ చేయటం అనేది చాలా దుర్మార్గమైనది. అటువంటి పనులు చేస్తా ఉన్నారు. అయితే ప్రజలకి నమ్మకం పోయింది. వైసీపీ ఈ విధంగా ఒక స్థిరమైనటువంటి వైఖరి లేకుండా తన ఇష్టానుసారంగా రాజధాని మీద విషం కక్కుతా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అమరావతి రాజధాని అభివృద్ధి కాకూడదు అనేటువంటి బలమైన కాంక్ష ఉంది. అందుకని దీనిని నాశనం చేయటానికి. అయితే ఇక్కడ ఇప్పుడు మాకు గనక టెండర్ల యొక్క స్థితిని గనక పరిశీలించినట్లయితే 3 సంవత్సరాలలో ప్రతి ఒక్క టెండర్ డాక్యుమెంట్ లో స్పష్టంగా డెడ్ లైన్ ప్రకటించడం జరిగింది. 2028 మార్చి నాటికి మీరు మీకు అప్పచెప్పినటువంటి వర్క్ ను కంప్లీట్ చేయాలి. గ్రేస్ పీరియడ్ మాక్సిమం 3 to 6 months ఉంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే 2028 డిసెంబర్ నాటికి రాజధానిలో టెండర్లు పిలిచినటువంటి పనులన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. అంటే మొదటి దశ నిర్మాణం 80% కంప్లీట్ అవుతుంది అనేటువంటి భావన ఎప్పుడైతే మాకు సమాచారం లోపంతో ఇంతకుముందు కాదండి, ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ లో గెజిట్ అవుతుందా? 100% అవుతుందండి. ఎందుకంటే ఇది చాలా స్పష్టంగా ఉంది. మనకి విభజన చట్టంలో మొదటి 10 ఏళ్ళు హైదరాబాదు రాజధానిగా ఉండాలి. రాజధానిగా 10 ఏళ్ల లోపులో వీళ్ళు రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి. ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నాం రాజధానిని. ఆ విధంగా ఏర్పాటు చేసుకున్న రాజధాని పేరే అమరావతి అని నోటిఫికేషన్ రేపు ఆ చట్టానికి అనుగుణంగా నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి తప్పకుండా ఇది అవుతుంది. దీనికి పూర్తి చట్టబద్ధత వచ్చినట్టుగా అందరూ భావించవచ్చు. ఇప్పటికే చట్టబద్ధత ఉంది. చట్టబద్ధత దీన్ని మనకి ఏదైతే విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రొవిజన్ ఉపయోగించుకొని ఆ ప్రొవిజన్ లో అమరావతి రాజధానిని ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి దానిని